హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు కేవలం 2 మ్యాచెస్లో విజయం సాధించారు. ఇరు జట్లు కూడా 4 మ్యాచెస్లో డిఫీట్ పొందారు. పాయింట్స్ టేబుల్లో డౌన్లో ఉన్నారు. ఈ మ్యాచ్ మోస్ట్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మ్యాచ్ కనుక వీళ్ళు ఓటమిని చవి చూశారంటే మిగిలిన అన్ని మ్యాచెస్లో వరుసగా విజయాలు సాధించే పరిస్థితికి వీళ్ళు తెచ్చుకోవద్దు అనుకుంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా విజయం సాధించాలి. ఇరు జట్లలో సమస్యలున్నాయి. ముంబై ఇండియన్స్ లాస్ట్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్తో బౌలింగ్లో ఎక్కువగా పరుగులు ఇవ్వడం, అదేవిధంగా బ్యాటర్స్ రోహిత్ శర్మ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అనుకున్న రీతిలో సక్సెస్ కాకపోవడం, ఇవన్నీ కూడా చూసి ముంబై ఒక డిఫీట్ పొందింది వాళ్ళ హోమ్ గ్రౌండ్లో. ఇక్కడ ములన్పూర్లో పంజాబ్ కింగ్స్ వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఇంటా బాగలేదు బయట బాగలేదు అన్నట్టుగా వాళ్ళ సొంత గ్రౌండ్లో కూడా ఓటమిని చవి చూస్తూ ఉన్నారు. ప్రతి మ్యాచ్ థ్రిల్లింగ్గా ఇస్తున్నారు. పంజాబ్ కింగ్స్ ప్రతి మ్యాచ్ థ్రిల్ ఇస్తున్నారు. ప్రతి మ్యాచ్ ఓకే, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అంటే కాస్త బోర్ అన్న ఫీల్ ఉన్న అందరినీ కూడా వాళ్ళందరి ఆలోచన తీరుని కూడా పూర్తిగా చేంజ్ చేస్తూ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అంటే ఇదిరా థ్రిల్లర్, ఇదిరా మ్యాచ్ అంటే అన్నట్టుగా చివరి బంతి వరకు ఉత్కంఠను రేకెత్తిస్తున్నారు. దాంట్లో పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో ఆడిన ప్రతి మ్యాచ్ కూడా వాళ్ళు చివరి బంతి వరకు ఉత్కంఠను రేకెత్తించి ఆ విజయం సాధించడం, లేదంటే డిఫీట్ పొందడం, ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. ఇక ముంబై ఇండియన్స్ కూడా వాళ్ళు 3వ విక్టరీని సాధించి ఖచ్చితంగా పాయింట్స్ టేబుల్లో ముందుకు వెళ్ళాలనే ఆలోచనలో ఉంటారు. ఇక టీమ్ చేంజెస్ విషయంలో వస్తే ముంబై ఇండియన్స్ టీంలో పెద్దగా చేంజెస్ అయితే ఏం జరగకపోవచ్చు. బట్ వీళ్ళ ఓపెనింగ్ స్లాట్లో ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ అద్భుతంగా ఆడుతున్నప్పటికీ సూర్యకుమార్ ఆడిన 3 మ్యాచెస్లో 2 మ్యాచెస్లో తొందరగా అవుట్ అయ్యాడు, డక్అవుట్ అయ్యాడు. ఒక మ్యాచ్లో మాత్రం అద్భుతంగా ఆడాడు. తన నుంచి మళ్ళీ కమ్‌బ్యాక్ రావాలి, మంచి ఇన్నింగ్స్ రావాలి. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ ఎప్పుడైతే బాగా ఆడతాడో ముంబై ఇండియన్స్ అప్పుడప్పుడు విజయాలు సాధిస్తూ ఉంది. సూర్యకుమార్ యాదవ్ త్వరగా ఎప్పుడైతే ఫెయిల్యూర్ అవుతాడో, లేదంటే 10 రన్స్ లోపలనే కొట్టేస్తాడో, లేదంటే 0-10 మధ్యలో అవుట్ అయిపోతాడో ముంబై ఇండియన్స్ అప్పుడప్పుడు కష్టపడుతూ ఉంటుంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పరంగా తన మీద జరుగుతున్న కాంట్రవర్సీ అవన్నీ పక్కన పెడితే పర్ఫార్మెన్స్ పరంగా తను ఇటు బౌలింగ్‌లోనూ రాణించట్లేదు, బ్యాటింగ్‌లోనూ రాణించట్లేదు. తను బ్యాటింగ్‌లో పూర్తి స్థాయిగా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అనే ఆ ట్యాగ్ ఏదైతే ఉందో ఆ ట్యాగ్‌కి సరిపడా న్యాయం అయితే ఈ సీజన్‌లో చేయలేదని చెప్పొచ్చు. లాస్ట్ మ్యాచ్‌లో కూడా తను 6 బాల్స్ ఆడి త్వరగా అవుట్ అవ్వడం ముంబై ఇండియన్స్ ఓటమికి అది కూడా ఒక కారణమైంది. కాబట్టి ఖచ్చితంగా తన నుంచి మంచి నాక్స్ అయితే రావాలి. ఆ అవసరమైతే హార్దిక్ పాండ్యా నుంచి ఉంది. ఎందుకంటే తన మీద ఆ బూయింగ్ ఏదైతే జరుగుతుందో, తనని క్రిటిసైజ్ ఏదైతే చేస్తుర్రో ఆ క్రిటిసైజ్ నుంచి అంతా కూడా తను రిఫ్రెష్ కావాలంటే ఒక భారీ ఇన్నింగ్స్ ఆడాలి. అదేవిధంగా బౌలింగ్‌లో కూడా తను నిరూపించుకోవాలి. ఎందుకంటే తను లాస్ట్ మ్యాచ్‌లో ఏదైతే చివరి ఓవర్ ఏసి అందులో 20 రన్స్ మహేంద్ర సింగ్ ధోని వరుసగా హ్యాట్రిక్ సిక్సర్స్ కొట్టి 20 రన్స్ ఎక్కడైతే రాబట్టాడో, అలాంటి బౌలింగ్ పర్ఫార్మెన్స్‌లు గనక మళ్ళీ పడింది అంటే చాలా ఇబ్బంది పడతాడు హార్దిక్ పాండ్యా. ఎందుకంటే తను డౌన్‌ఫాల్ అయిపోతాడు. తను కాస్త లోపల ఆలోచన పెట్టుకొని ఓవర్ థింకింగ్ చేసేసి ఏం జరుగుతుంది అనే ఆలోచనలో తను ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి, ఆ ఇబ్బంది నుంచి బయటపడాలి అంటే ఒక మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ లేదా ఒక మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే తన నుంచి రావాలి. ఇటువైపు శిఖర్ ధవన్ అనుకున్న రీతిలో సక్సెస్ కాకపోవడం, లాస్ట్ మ్యాచ్‌లో తను లేకపోవడం, తను ఆ ఇంజ్యూరీ నుంచి కోలుకొని మరి వస్తాడా? లాస్ట్ మ్యాచ్‌లో శిఖర్ ధవన్ కంటే కూడా శ్యామ్ కరణ్ కాస్త బెటర్‌గానే కెప్టెన్సీ చేశాడనిపించింది. బట్ మ్యాచ్ పోయినప్పటికీ బెటర్‌గా కెప్టెన్సీ చేశాడనిపించింది. కానీ శిఖర్ ధవన్ తన కెప్టెన్సీని అదేవిధంగా తన బ్యాటింగ్ ఫామ్‌ని మళ్ళీ నిరూపించుకోవాలి. ఈ మ్యాచ్‌లో గనుక కమ్‌బ్యాక్ ఇచ్చాడు. తను ఇంజ్యూరీ నుంచి ఏదైతే ఉందో పూర్తిగా కోలుకొని తను వచ్చాడంటే మాత్రం ఆ ఇబ్బంది నుంచి పంజాబ్‌ని కాస్త బయటపడేయాలి. ఇక వీళ్ళ బౌలింగ్‌లో హర్షల్ పటేల్ గాని, అదేవిధంగా రబాడా గాని, శ్యామ్ కరణ్ గాని వీళ్ళు అనుకున్న రీతిలో వాళ్ళ నుంచి పర్ఫార్మెన్స్ అయితే రావట్లేదు. రబాడా టీ20లో అద్భుతమైన బౌలర్.
ఐపీఎల్‌లో కూడా అద్భుతంగా రాణించాడు గత సీజన్‌లలో. ఈ సీజన్‌లలో అనుకున్న రీతిలో తన నుంచి పెర్ఫార్మన్స్ రాకపోవడం పంజాబ్‌కి ఇది మైనస్ అయినప్పటికీ పంజాబ్ ఫినిషర్స్ అద్భుతంగా ఉన్నారు. అశుతోష్ శర్మ గాని, అదేవిధంగా సుశాంత్ సింగ్ గాని వీళ్ళిద్దరు అద్భుతంగా ఫినిష్ చేస్తున్నారు. ప్రతి మ్యాచ్‌లో వాళ్ళ యొక్క పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు. జితేష్ శర్మ నుంచి ఖచ్చితంగా మరొక్క భారీ నాక్ అయితే రావాలి. అరాకొరాగా స్పీడ్‌గా వచ్చేసి ఆ 20, 16 రన్స్, 20 రన్స్, 25 రన్స్ ఇవి కాదు. భారీ ఇన్నింగ్స్ రావాలి. ఎందుకంటే తన నుంచి అవసరం. ఇప్పుడు టీమ్ ఉన్న పొజిషన్‌కి, ఇప్పుడు టీమ్ ఉన్న ఫార్మ్‌కి, వాళ్ళున్న కండిషన్స్‌కి అదేవిధంగా వాళ్ళు వరుసగా మ్యాచెస్ ఓడిపోతూ ఉన్నారు. ఆ మ్యాచెస్ ఓడిపోతున్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ పాయింట్స్ టేబుల్‌లో ముందుకు వెళ్ళాలి. ఒక్క సీజన్‌లో గూడా వాళ్ళకి ట్రోఫీ లేదు. ఇవన్నీ ఉన్నాయి గాబట్టి, ఇటువైపు టీ20 వరల్డ్ కప్ సెలక్షన్స్ గూడా దగ్గర పడుతున్న తరుణంలో, తను గూడా నేను ఉన్నాను అని ఉనికి చాటుకోవడానికి ఖచ్చితంగా ఇక్కడ భారీ ఇన్నింగ్స్ అయితే రావాలి. వాళ్ళకి సికిందర్ రాజా రూపంలో ఒక స్పిన్నింగ్ ఆల్‌రౌండర్ ఉన్నాడు. తను గూడా తన మోస్తారు కాంట్రిబ్యూషన్ అయితే వస్తుంది. తన నుంచి ఒక మోస్తారు కాంట్రిబ్యూషన్ అయితే వస్తూ ఉంది. కానీ అనుకున్న స్థాయిలో పంజాబ్ సక్సెస్ కాలేకపోతుంది టీమ్‌గా. ఇండివిడ్యువల్ పెర్ఫార్మన్స్ వస్తున్నప్పటికీ టీమ్ వైస్‌గా వాళ్ళు సక్సెస్ కాలేకపోతున్నారు. ఇటు ముంబై ఇండియన్స్ విషయానికి తీసుకొస్తే ఒక బుమ్రా తప్ప వాళ్ళ బౌలింగ్ ఏ ఒక్కరు గూడా అనుకున్న రీతిలో పెర్ఫార్మన్స్ చేయట్లేదు. కోర్జా ఉన్నాడు. తను గూడా అనుకున్న రీతిలో పెర్ఫార్మ్ చేయట్లేదు. తనని బుమ్రాకి మంచి తోడ్పాటు దొరుకుతుంది. అద్భుతమైన బౌలింగ్ ఏస్తాడు. స్పీడ్‌గా ఏస్తాడు అనుకోని తీసుకొస్తే తను గూడా భారీగా పరుగులకెళ్తున్నాడు. ప్రతి మ్యాచ్‌లో ఓవర్‌కి 10 పైననే పరుగులిచ్చాడంటే అర్థం చేసుకోవచ్చు. రొమారో సెఫాడియో తను బౌలింగ్‌లో తను పరుగులిస్తున్నాడు. ఇక శ్రేయస్ గోపాల్ కొంతవరకు గత 2 మ్యాచ్‌ల్లో కొంతవరకు పర్లేదు. పరుగుల పరంగా కాస్త పరుగులు తక్కువ ఇచ్చినప్పటికీ వికెట్స్ రాబట్టగలుగుతున్నాడు. తన వికెట్స్ ఇదే విధంగా కంటిన్యూగా ఇయ్యాలి. ఇక బుమ్రా ఎలాంటి పిచ్ మీద అయినా, ఎలాంటి బ్యాటర్స్ ఉన్నా, ఎలాంటి టీమ్ ఉన్నా బుమ్రా అద్దరహో అన్నట్టుగా బుమ్రా అదరగొడుతున్నాడు. బుమ్రా గురించి మాట్లాడడానికి ఏం లేదసలు. ఎందుకంటే తను ఒక్కడే ఒంటరి బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌కి తన ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అద్భుతమైన రీతిలో బౌలింగ్. అసలు 200లు, 250లు కొడుతున్న మ్యాచ్‌లో గూడా తను ఎకానమీ రేటు 5-8 మధ్యలోనే ఉంచుతున్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ సీజన్‌లో ఓవరాల్‌గా తన బౌలింగ్ పెర్ఫార్మన్స్ అంతా గూడా సగటు తీస్తే తన ఎకానమీ రేట్ 5.8 ఉందంటే అర్థం చేసుకోవచ్చు. బుమ్రా ఏ రీతిలో బౌలింగ్ చేస్తున్నాడు. ఎంత అద్భుతమైన రీతిలో బౌలింగ్ చేస్తున్నాడు. ఖచ్చితంగా బుమ్రాని ఎదుర్కోవడానికి పంజాబ్ కింగ్స్ ప్రణాళికలు ఏర్పరచుకోవాలి. ఎందుకంటే బుమ్రా స్ట్రాంగ్ జట్స్ మీదనే అద్భుతమైన రీతిలో చెలరేగి వికెట్స్ తీస్తూ ఉన్నాడు. గత ముందు మ్యాచ్‌లో 5 వికెట్స్ హాల్ గూడా ఉంది. ఇక్కడ మళ్ళీ ములన్పూర్‌లో కాస్త ఏమైనా స్వింగ్‌కి గాని, పేస్‌కి గాని అనుకూలిచ్చింది అంటే రఫ్ ఆడించేస్తాడు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. శుభ్రంగా రఫ్ ఆడించేస్తాడు. అది డెత్ ఓవర్స్‌లో ఏస్తాడా? మిడిల్ ఓవర్స్‌లో ఏస్తాడా? లేదంటే స్టార్టింగ్‌లోనే ఫీల్డ్ రిస్ట్రిక్షన్ ఉన్నటువంటి అక్కడ పవర్ ప్లేలో ఏస్తాడా అనేది గాదు. ఎక్కడేసినా వికెట్‌లు రాబడుతున్నాడు. నువ్వు మొదట్లో ఇస్తే ఏస్తున్నాడు. మిడిల్‌లో ఇస్తే ఇస్తున్నాడు. బుమ్రా వస్తే చాలు వికెట్ పడుతుంది. బుమ్రా వస్తే చాలు వికెట్ ఇస్తాడు అనే నమ్మకాన్ని ముంబైకి ఇచ్చాడు. ఆ నమ్మకంతోనే ముంబై గత 2 మ్యాచ్‌లు ఏదైతే వాళ్ళు విక్టరీ చెందారో, ఆ విక్టరీలో బుమ్రా పెర్ఫార్మన్సే కీలకం. ఇక్కడ గూడా మళ్ళీ విక్టరీ రావడానికి వీళ్ళ బ్యాటర్స్ ఎంత అద్భుతంగా ఆడినప్పటికీ, మిగతా బౌలర్స్ సహకారం లేకుండా ఒక్క బుమ్రా మాత్రమే పెర్ఫార్మన్స్ ఇస్తున్నాడు. బుమ్రా నుంచి ఇంకా అద్భుతమైన పెర్ఫార్మన్సెస్ వస్తాయి. కానీ ఇంకాస్త ముంబై బౌలర్స్ కాస్త సహకరించి బుమ్రాకి తోడ్పాటు ఇచ్చారు అంటే మాత్రం ముంబై బ్యాటర్స్ శుభ్రంగా కొడతారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. టార్గెట్ పెద్దదైనా, చిన్నదైనా ముంబై బ్యాటర్స్ ఓకే. మ్యాచెస్ ఓడిపోయుండొచ్చు గానీ ముంబై బ్యాటర్స్ అద్భుతమైన రీతిలోనే పరుగులిస్తున్నారు. తిలక్ వర్మ గాని, రోహిత్ శర్మ గాని, ఇషాన్ కిషన్ గాని ముగ్గురు పరుగులు కంటిన్యూయస్‌గా ఇస్తున్నారు. టీమ్ డేవిడ్ అవసరమైనప్పుడు భారీగా హిట్టింగ్ చేయగలుగుతాడు. లాస్ట్ మ్యాచ్‌లో గూడా వస్తూనే 2 సిక్సర్లు కొట్టాడు. తను నిలబడి ఉంటే మ్యాచ్ గెలిచి ఉండొచ్చే అవకాశాలుండేవి. బట్ తను త్వరగా ఔట్ గావడం, రోహిత్ శర్మ ఒంటరి పోరాటం జేయడం ఇవన్నీ జరిగాయి. రోహిత్ శర్మ గూడా లాస్ట్ మ్యాచ్‌లో సెంచరీ కొట్టి మంచి ఫామ్‌లో ఉన్నాడు. మంచి బౌలర్స్‌ని ఎదుర్కొంటూ అద్భుతమైన సెంచరీ గూడా కొట్టి ఉన్నాడు గాబట్టి, ఈ మ్యాచ్‌లో గూడా మంచి అవకాశం దొరికితే మళ్ళీ చెలరేగుదామనే ఆలోచనలో రోహిత్ ఉంటాడు గాబట్టి
ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. వాళ్ళ హర్‌ప్రీత్ బారా స్పిన్ డిపార్ట్‌మెంట్‌లో హర్‌ప్రీత్ బారా కాస్త ఇబ్బంది పెడుతున్నాడు. తనని జాగ్రత్తగా ఎదుర్కోవడానికి ముంబై గూడా ప్రణాళికలేసుకుంటుంది. అదేవిధంగా తను మళ్ళీ లాస్ట్ మ్యాచ్‌లో కాస్త పరుగులకెళ్ళాడు గాబట్టి, ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా మళ్ళీ కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి. మళ్ళీ వికెట్స్ రాబట్టాలని హర్‌ప్రీత్ బారా గూడా అనుకుంటాడు. వికెట్స్ గూడా ఇస్తాడు గాబట్టి, ఈ మ్యాచ్ ఖచ్చితంగా హైయెస్ట్ థ్రిల్లింగ్ మ్యాచ్ అవుతుంది. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ ప్రతి మ్యాచ్ థ్రిల్లింగ్ ఇస్తుంది. ఈ మ్యాచ్ గూడా మంచి థ్రిల్లర్ విక్టరీని అటు ఇటు అనేది గాకుండా ఎటు అయినా గాని మ్యాచ్‌ని మాత్రం ఒక థ్రిల్లర్ సస్పెన్స్ సినిమా జూసినంత మంచిగా ఈ మ్యాచ్‌ని ముగిస్తారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మరి ఈ మ్యాచ్ గురించి ఈ మ్యాచ్ ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుందని, ఎవరు గెలుస్తారని మీరనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియో గురించి మీరందరూ గూడా కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. వీడియో ముందుగా లైక్ చేయండి. ఆ తర్వాత వీడియోని పూర్తిగా చూడండి. మీ యొక్క కామెంట్‌లను పెట్టండి. అదేవిధంగా మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి.